ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఈ సాయంకాలం శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లైవ్కి అందరికీ స్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చిన్న ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధాత్మ గురించి మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు కూడా పరిశుద్ధాత్మ వరాల గురించి మనం కొన్నిటిని ధ్యానం చేసుకుందాం. సో ముందుగా మనం ప్రార్థనతో పరిశుద్ధాత్మను మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు నేర్పించకపోతే మనం ఏమి కూడా నేర్చుకోలేము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే మన బోధకుడు, మన నాయకుడు, మన నావికుడు. సో లెట్ us pray. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్ జీసస్. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులకు స్తోత్రములకు పాత్రుడవైన మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాకనైనా ప్రభా. ఇదిగోనైనా ఈ యొక్క సాయంకాల వేళలో ప్రభా, ఈ యొక్క ఫ్రైడేనైనా ఉపవాస దినంనైనా ఉదయం నుంచి అనేక మందిని బిడ్డలనైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉన్నారు తండ్రి. నాయన ఏ బిడ్డలు మరి ఫాస్టింగ్ ప్రేయర్ చేశారు, దేనికోసమైతే చేశారు నాయన, వారి ప్రార్థన మీరు ఆలకించండి నాయన. తండ్రి దేవానికి స్తోత్రనైనా మీ యొక్క బలమైన అభిషేకనైనా ఈ సమయంలో మా అందరి మీద కురిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా మేము దేనికోసం ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థించాలి మాకు నేర్పించండి పరిశుద్ధ ఆత్మదేవ. అయా మీ యొక్క కృప మా మీద కురిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. ముఖ్యంగా నాయన నిన్నటి రోజు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి ఆ యొక్క బిడ్డలందరినీ మరి ఆత్మలు మీకు సమర్పిస్తున్నాం నాయన. అయా వారి కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాం నాయన తండ్రి. ఎంత బాధ, ఎంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు నాయన ప్రభా. అయా ఊహించని సంఘటన మా దేశంలో నాయన సంతరించుకుంది ప్రభా. అది ఏ విధంగా జరిగిందో నాయన ఆ యొక్క కారణాన్ని మీరు తెలియచేయండి నాయన. అయా మరి ఆ యొక్క ఫ్లైట్ని ఎవరైనా కావాలని యాక్సిడెంట్ చేశారా, ఎవరైనా అందులో ఏదైనా బాంబు పెట్టారా ప్రభా, మీరు తెలియచేయండి నాయన. రహస్యములను బయలుపాటు చేసే దేవుడవు నాయన నీవు. అయా అంతమందిని మరి అంతమంది యొక్క ప్రాణాలు ప్రభానైనా మరి ఏ విధంగా మరి గాల్లో కలిసిపోయాయి అనేది అయా నీకు మాత్రమే తెలిసిన ఆయన దయ చూపించండి నాయన. ఎవరైనా ఆ యొక్క ఫ్లైట్ కూలడానికి కారణమైంటే నాయన అలాంటి వాళ్ళని మీరు శిక్షించండి, వాళ్ళని పట్టించండి నాయన ప్రభా. సహాయం చేయండి నాయన. ఆ యొక్క హాస్పిటల్ మీద పడింది ఆ ఫ్లైట్, హాస్పిటల్లో ఎంతోమంది మరణించున్నారు తండ్రి. అయా మరి చదువుకుంటున్న బిడ్డలు, డాక్టర్ చదువుతున్న బిడ్డలు నాయన, వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలతోనైనా వారిని అక్కడ పెట్టి ఉన్నారు నాయన. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు నాయన, ఆ కుటుంబ సభ్యులు ఎంత వేదన పడుతున్నారో సహాయం చేయండి తండ్రి, వారిని ఆదరించండి అయా. స్తోత్రం, స్తోత్రం నాయన. దేశంలో ఇలాంటి అయా ఎన్నో జరుగుతూ ఉన్నాయి తండ్రి. ఇది ఎంతో భయంకరమైన యాక్సిడెంట్ నైనా ప్రభా. తండ్రి దేవా యేసయ్యా మీకు స్తోత్రం నాయన ప్రభా. అయా మేము ప్రార్థిస్తున్నాం, ప్రతి ఫ్లైట్ని మీకు సమర్పిస్తున్నాం నాయన. అయా ఆ ఫ్లైట్లని ప్రభా మీరే సరిచేయండి నాయన. దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే మీరే సరిచేయండి నాయన. అయా విమానాశ్రయం యాజమాన్యాన్ని మీకు సమర్పిస్తున్నాను నాయన. అది కరెక్ట్గా వాళ్ళందరూ నిర్లక్ష్యం లేకుండా నాయన అన్ని ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు అన్ని కరెక్ట్గా చూసుకునేటట్టు సహాయం చేయండి దేవా. అయా ప్రమాదం ఉంటే ముందుగానే ఇండికేట్ చేసే విధముగానైనా మీరు ఆ ఫ్లైట్లో సిస్టమ్ని మార్చండి నైనా ప్రభా. అయా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నైనా ప్రభా. మా ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్ని మీకు సమర్పిస్తున్నాను, ఫారిన్ ఎయిర్పోర్ట్స్ని ప్రభా, అన్ని ఫ్లైట్స్ని మీకు సమర్పిస్తున్నాను నాయన. చిన్నవి పెద్దవి అన్నీ నైనా ప్రభా మీ రక్తముతో ముద్రించండి నాయన. వేసే ఆ ఫ్లైట్స్ని నడిపించే పైలట్ సిబ్బందిని మీకు సమర్పిస్తున్నాను అయా. ఆ యొక్క తండ్రి మరి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క గ్రౌండ్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో తండ్రి వాళ్ళందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాను నాయన. దయ చూపించండి నాయన, కృప చూపించండి నాయన. ట్రైన్స్ని, బస్సెస్ని, కార్స్ని, లారీలను నాయన, హెవీ లారీస్ ప్రభా
ఈ యొక్క లోడ్లు నైనా లగేజ్ తీసుకెళ్తున్నటువంటి లారీలు ప్రభా, గూడ్స్ ట్రైన్స్ ప్రభా, అయ్యా అన్నీ మీకు సమర్పిస్తున్నాను ఆయన. లోకల్ ఫ్లైట్స్ని మీకు సమర్పిస్తున్నాను. ప్రతి ఒక్క వాహనాన్ని మీ రక్తంతో ముద్రించినైనా ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ నాయన సురక్షితంగా గమ్యం చేరుకున్న కృపనియండి నాయన. యాక్సిడెంట్ చేపిస్తున్న దురాత్మ శక్తులు, చీకటి శక్తులను ప్రభా యేసు నామములో బంధిస్తున్నాం నాయన ప్రభా. ఇలాంటి యాక్సిడెంట్స్ మరలా జరగకుండా కాక నాయన ప్రభా. కారు యాక్సిడెంట్స్ కానీ, బైక్ యాక్సిడెంట్స్ నైనా అయ్యా, ఈవెన్ నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు కూడా నైనా అయ్యా మరి చనిపోతున్నారు తండ్రి. మరణం ఎప్పుడు ఎక్కడ ఎవరిని నాయన తాకుతుందో తెలియట్లేదు ప్రభా. తండ్రి యేసయ్యా, నీవు సెలవు లేకుండా ఏది జరగదు నాయన ప్రభా. మరి ఆ మరణించినటువంటి ఆ బిడ్డల్లో మరి ఎంతమంది రక్షించబడిన వారు ఉన్నారు, ఎంతమంది నీ బిడ్డలు ఉన్నారు అయ్యా, ఎంతమంది మరి అన్యులు ఉన్నారు, రక్షణ అవకాశం కోల్పోయిన వారు ఎంతమంది ఉన్నారు మాకైతే తెలియదు ప్రభా. తండ్రి, వారి కుటుంబాన్ని మీరు ఆదరించండి, బలపరచండి నాయన. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రావయ్యా ఆత్మదేవా, రావయ్యా ఆత్మదేవా, పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప, ఓదార్చువాడ బలపరచువాడ, పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప, ఓదార్చువాడ బలపరచువాడ, జీవజలమా తప్పిస్తున్నానయ్యా, జీవజలమా తప్పిస్తున్నానయ్యా. రావయ్యా మంచివాడా, మహోన్నతుడా, రావయ్యా మంచివాడా, మహోన్నతుడా, తిరుగాడే ఆత్మమా బలపరచే ఆత్మమా, తిరుగాడే ఆత్మమా బలపరచే ఆత్మమా. ఈ స్థలం కదలింపా, మా హృదయం నింపా, ఈ స్థలం కదలింపా, మా హృదయం నింపా, దిగి రావయ్యా, మాపై దిగి రావయ్యా, రావయ్యా ఆత్మదేవా. మా కన్నీరంతా తుడుమయా నీ కృపా వరములతో, మా కన్నీరంతా తుడుమయా నీ కృపా వరములతో, ఆనంద తైలముతో మమ్ము అభిషేకించుమయా, ఆనంద తైలముతో మమ్ము అభిషేకించుమయా. రావయ్యా మంచివాడా, మహోన్నతుడా, రావయ్యా మంచివాడా, మహోన్నతుడా, రావయ్యా ఆత్మదేవా, రావయ్యా ఆత్మదేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నైనా కీర్తన 127 నైనా 1 వచనం ప్రకారం నైనా
ప్రభు ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థము అన్నావు తండ్రి. అవును ప్రభా, నీవు మా గృహాన్ని నిర్మించాలి నైనా, నీవు మా ఇంటిని నిర్మించాలి నైనా, నీవు మా జీవితాలను మార్చాలి నైనా ప్రభా. అయా నీవు చేయకుండానైనా మేము ఎంత ప్రయత్నించినా అది జరగదు నైనా ప్రభా. అలాగే ఇదిగో ప్రభువు కాపాడని ఎడల, యెహోవా కాపాడని ఎడల కావలి ఉండడము కూడా వ్యర్థమే అంటున్నావు తండ్రి. అవునైనా మేము ఎంతోమంది సెక్యూరిటీ పెట్టుకోవచ్చు, మేము వాచ్మెన్స్ని పెట్టుకోవచ్చు నైనా, పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవచ్చు నైనా, గన్మెన్స్ని పెట్టుకోవచ్చు, కానీ కాపాడేది నీవేనైనా ప్రభా. మా ప్రాణం నీ చేతిలో ఉంది నైనా ప్రభా. అయా మా పేరుని జీవ గ్రంథంలో రాసుకున్నావు తండ్రి. నైనా నీ బిడ్డలను కాపాడండి నైనా, దైవజనులను ప్రభా, విశ్వాసులను నైనా, నీ సేవ చేస్తున్న వాళ్ళని, సువార్థికులను, ఇవాంజలిస్టులను ప్రభా. అయా తండ్రి, మిషనరీలను మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించండి, కాపాడండి నైనా. వారు చేసే పరిచర్యను దీవించండి, వారిని కాపాడండి తండ్రి. నీ యందు కాపాడండి, నీ వాక్యంలో కాపాడండి నైనా, విశ్వాసంలో కాపాడండి నైనా. చివరి వరకు నమ్మకంగా ఉండే కృపను ప్రతి ఒక్కరికి దైత్యమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు ఉపవాసముతో ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు నేను, ఏ అంశాలైతే ప్రార్థించి ఉన్నారు తండ్రి, అవన్నీ కూడా వారి జీవితంలో నెరవేర్చండి నైనా. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి నైనా, స్వస్థపరచండి. అయా వ్యాధిగ్రస్తులను తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఐసీలో ఉన్న బిడ్డల్ని ముట్టండి నైనా. ప్రతి ఒక్క బిడ్డనైనా అనారోగ్యంతో ఐసీలో మరణ పడకలో ఎంతమంది ఉన్నారు తండ్రి, వారిని ముట్టండి నైనా, స్వస్థపరచండి నైనా. నీ చిత్తమైతే నైనా ప్రభా, వారిని మళ్ళీ బ్రతికించి నైనా బయటికి తీసుకొని రండి. మీ చిత్తం వాళ్ళని తీసుకోవడానికి చిత్తమైతే వారు మారు మనసు పొంది నైనా మీతో సమాధానపడిన స్థితిలో వారు మీ చెంతకు వచ్చునుగాకనైనా. అయా వారు రక్షణ పొందలేని స్థితిలో ఉన్నట్లయితే, పొందకుండా ఉన్నట్లయితే ఇంకొక అవకాశం వాళ్ళకి ఇవ్వండి నైనా. వాళ్ళ రక్షణ పొందడానికి అవకాశం దయచేయండి నైనా. తాగుబోతులు మార్చండి, తిరుగుబోతులు మార్చండి, దొంగతనాలు చేసేవారిని మార్చండి, హంతకులను మార్చండి నైనా ప్రభా. అయా క్రిమినల్స్ని మార్చండి నైనా ప్రభా. అయా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేశ ద్రోహులను మార్చండి, అయా మత ఛాందస్తులను మార్చండి నైనా ప్రభా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అన్యాయాలు అక్రమాలు చేసిన వారిని మార్చండి దేవా. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయి నైనా. మరి అప్పుల్లో కూరుకొని పోయిన బిడ్డల్ని అప్పుల నుంచి బయటికి తీసుకొని రండి నైనా. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత, విడుదల దయచేయండి నేను ప్రభా. ప్రతి వ్యాధి నుండి స్వస్థత దయచేయండి. భార్యాభర్తల మధ్యలో శాంతి, సమాధానం దయచేయండి. అయా విడాకులను కొట్టివేయండి నైనా. వివాహం కావలసిన బిడ్డలకు మంచి భార్యను, భర్తను దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నీ చిత్తంలో వివాహాలు జరిగించండి నైనా. సంతానం లేని బిడ్డలకు సంతానము దయచేయండి నైనా. అయా సంతానం లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు నాయన. వారి గర్భఫలాన్ని అయా పండించండి నైనా, ఫలింపచేయండి నైనా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యూ లార్డ్. నీకే మహిమ, ఘనత, ఆరాధన చెల్లిస్తాం. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.